నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. జిఎస్టీ ఈ పదాన్ని మనం ప్రతిరోజు వింటాం. మనం కొనే ప్రతి వస్తువు మీద జిఎస్టీ ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తుంది, హెల్త్ ఇన్సూరెన్స్ల మీద జిఎస్టీని తగ్గించే ప్రయత్నం చేశారు, తగ్గించారు. ఇలాంటి వార్తలు రకరకాలుగా విన్నాం. సామాన్యులకు దీంట్లో కొంత అర్థం కాలేదనే చెప్పచ్చు. అసలు హెల్త్ ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ ఎందుకు వేస్తున్నారు, ఎంతవరకు తగ్గించారు, దీని మీద రకరకాల ఆర్టికల్స్ కూడా వచ్చాయి. ఆర్టికల్లో మనల్ని బాగా ఆకర్షించిన ఆర్టికల్ బీమాపై జిఎస్టీ బీజేపీ విన్యాసాలు. ఈ ఆర్టికల్ రాసినటువంటి సతీష్ గారు మనతో ఉన్నారు. ఆయన ఆర్థిక నిపుణులు, అలాగే ఆల్ ఇండియా హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి 2 స్టేట్స్కి ప్రెసిడెంట్గా కూడా వర్క్ చేస్తున్నారు. సో మనం సతీష్ గారితో మాట్లాడదాం. ఇప్పుడు అసలు హెల్త్ ఇన్సూరెన్స్పై జిఎస్టీ ఏంటనేది, ఎంతవరకు తగ్గించారనేది డీటెయిల్గా వివరణ తెలుసుకుందాం. ఇది ప్రతి సామాన్యుడికి చాలా అవసరం కాబట్టి సతీష్ గారి మాటల్లో పూర్తి వివరణ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం గారు. పేపర్లో రకరకాల వార్తలు చూస్తుంటారు సార్. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మీరు రాసిన ఆర్టికల్తోనే మొదలు పెడితే మీరు బీమాపై జిఎస్టీ బీజేపీ విన్యాసాలు అని రాశారు. ఆ క్యాప్షన్ ఎలా ఉన్నా అసలు ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ ఏంటి అనేది మా వ్యూవర్స్కి వివరణ ఇస్తారు సార్. తప్పకుండా మేడం. జిఎస్టీ అనేది గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అండి. ఇది 2017 1 జూలై నుంచి భారతదేశంలో అమల్లోకి తీసుకురాబడింది. అంతకుముందు సర్వీస్ ట్యాక్స్, వ్యాట్ ఇట్లా అనేక ట్యాక్సులు ఉంటే వాటన్నిటిని కలిపి ప్రధానంగా జిఎస్టీ అనేది 2017 నుంచి తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు దాంట్లో కీలకంగా ఏదైతే ఆహార పదార్థాలు ఉంటాయో, పాలు ఉంటుందో, ఇట్లాంటి వాటికన్నిటికీ కనీసంగా ఉండకూడదనే ఉద్దేశంతో మినహాయించారు. ఇప్పుడు బియ్యం కానీ గోధుమలు కానీ ఇట్లాంటి వాటి మీద జిఎస్టీ 0%గా ఉంది. అయితే ప్రాసెస్డ్ ఫుడ్స్ వేరు. ఇవన్నీ ప్రాసెస్ అయినప్పుడు వాటి కాస్ట్ పెరుగుతుంది, జిఎస్టీ అనేది ఇంకా పెరుగుతుంది. కానీ వీటిని అన్ప్రాసెస్డ్గా ఉన్నప్పుడు, రా షేప్లో ఉన్నప్పుడు రా సిల్క్ కూడా 0% జిఎస్టీగా పెట్టారు. అలా పెట్టినప్పుడు మరి కూడుగుడ్డ మన షెల్టర్ తర్వాత చాలా కీలకమైనది సామాజిక భద్రత. సో సామాజిక భద్రత అనేది మన దేశంలో అందరికీ సామాజిక భద్రత పెన్షన్లు లేవు. అందరికీ గ్యారంటీడ్గా వృద్ధాప్యంలో కావచ్చు, లేకపోతే ఏదైనా విపత్తు జరిగినప్పుడు కావచ్చు, కుటుంబాలను ఆదుకునేటువంటి మెకానిజం సార్వత్రికంగా లేదు. అక్కడక్కడ కొద్దిమందికి ఉండొచ్చు. సో దాంట్లో కీలకమైన భాగం ఇన్సూరెన్స్. సో బీమా అనేది ప్రతి వాళ్ళు ఓ పాలసీ తీసుకుని తమ కుటుంబానికి తాము రక్షణ కల్పించుకునేది. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఆరోగ్య బీమా అనేది ఆరోగ్యపరంగా ఏదైనా సమస్యలు వస్తే హాస్పిటలైజేషన్ ఖర్చులు వాటిని తగ్గించుకునేది. అలాగే ఇప్పుడు మన వెహికల్స్కి వస్తే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మనందరికీ తెలుసు, మనం కంపల్సరీ మ్యాండేటరీ. ఇలాంటి కీలకమైన పాత్ర అంటే ప్రజల జీవితాల్లో ఆరోగ్యపరంగా కావచ్చు, లేదా వాళ్ళకు సంబంధించినటువంటి జీవిత బీమా సంబంధించింది కావచ్చు, చాలా కీలకమైన పాత్ర బీమా రంగం పోషిస్తూ ఉంటుంది. సామాజిక భద్రత కల్పించడంలో బీమా రంగం చాలా విశేషమైనటువంటి పాత్ర ఉంటుంది. దాని మీద జిఎస్టీ మేము తక్కువ ఉండాలి. అంతకుముందు సర్వీస్ ట్యాక్స్ 15% ఉండేది 2017 ముందు, అంతకుముందు 12 ఉండేది, అంతకుముందు 10 ఉండేది, ఇట్లా ఉండేది. సరే దీని మీద అయినా సరే జిఎస్టీ ఉండకూడదని మేము ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా ఆ రోజు నుంచి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆ రోజున్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు ఎప్పుడైతే పార్లమెంట్లో బీమా పైన కూడా, బీమా రంగంపై కూడా, ప్రీమియంపై కూడా 18% జిఎస్టీ అనగానే మేము వారికి వినతి పత్రాలు సమర్పించాం. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 46 లక్షల పాలసీదారులందరినీ కలిసి వారి ద్వారా ఆర్థిక మంత్రికి విజ్ఞాపన పత్రాలు కూడా అందజేసాం. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సోషల్ సెక్యూరిటీ ఆస్పెక్ట్ అనేది ఇన్సూరెన్స్తో ఉంది కాబట్టి ఈ బీమా రంగాన్ని మీరు జిఎస్టీని తగ్గించాలి అంటే, మేము పూర్తిగా తీసేయాలంటే కనీసం తగ్గిస్తారనేటువంటిది మాకున్న ఆలోచన. అలాగన్నా చేయాలని చెప్పి అప్పటి నుంచి పోరాడుతూ ఉన్నాం. మీకు ముఖ్యంగా జిఎస్టీలో 5 రకాల స్లాబ్లు ఉన్నాయి కదా మేడం. 0%, 5%, 12%, 18%, 28%. ఇప్పుడు 18% స్లాబ్లో ఉంది జిఎస్టీ ఇన్సూరెన్స్ సంబంధించి. దీన్ని 0 చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే చాలా కీలకమైంది. ప్రజలు తమకు తాము కల్పించుకునేటువంటి ఆర్థిక భద్రత, సామాజిక భద్రత, ఆరోగ్య భద్రత కాబట్టి తగ్గించాలని చెప్తా ఉన్నాం. ఈ అంశం అప్పటి నుంచి మేము పార్లమెంటు సభ్యుల్ని కలిసి మీరు పార్లమెంట్లో చర్చించండి ఈ అంశాన్ని, అలాగే జిఎస్టీ కౌన్సిల్లో చర్చించమని ఆర్థిక మంత్రులకు కలిసి విజ్ఞాపన చేశాం. చేసినా కూడా 2-3 సార్లు చర్చించామని చెప్తున్నప్పటికీ కూడా నిర్ణయం అయితే సానుకూలంగా రాలేదు. సో ఈ మధ్య కాలంలో మళ్ళీ జూలై నెలలో కొత్త పార్లమెంటు వచ్చినటువంటి సందర్భంలో మేము ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా ఒక నిర్ణయం చేసి
దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎల్ఐసి యూనియన్ ఎక్కడెక్కడైతే ఉన్నారో ఆ యూనిట్లు అందరూ కూడా పార్లమెంట్ సభ్యులు కలిసి మళ్ళీ ఇంకోసారి వినతి పత్రం ఇవ్వాలని మేము ఒక పిలిపిచ్చాం. దానిలో భాగంగా 300 పైగా పార్లమెంటు సభ్యులు మేము కలిసాం. అందులో కీలకంగా కేంద్ర ఉపరితల శాఖ మంత్రి ఏదైతే సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నారో, రహదారుల మంత్రి ఎవరైతే ఉన్నారో నితిన్ గడ్కరీ గారిని కూడా కలిసినాం. నితిన్ గడ్కరీ గారు కేంద్ర మంత్రి, సీనియర్ మంత్రి, బీజేపీ పెద్ద నాయకుడు. ఆయన కలిసినప్పుడు, ఆయన విన్నవించినప్పుడు ఆయన మేము ఏదైతే మా విజ్ఞాపన పత్రంలో పెట్టిన అంశాలు ఏదైతే ఉన్నాయో వాటి పట్ల ఆయన చాలా పూర్తిగా ఏకీభవించి తాను కేబినెట్ మినిస్టర్ అయినప్పటికీ కూడా ఆయన ఆర్థిక మంత్రి గారికి యూనియన్ లేవనెత్తినటువంటి అంశాలన్నీ చాలా సహేతుకమైంది. అన్సర్టినిటీస్ ఆఫ్ లైఫ్, జీవితంలో బీమా అనేది ఎందుకు చేసుకుంటాం, రేపు ఏం జరుగుతుందో తెలియదు, ఆరోగ్యం ఎలా ఉంటుందో తెలియదు, ఇలా అనేక అతలాకుతలమైన పరిస్థితులకు దాన్ని మినహాయింపు పొందాలని కదా బీమా చేస్తాం. ఇలాంటి అన్సర్టినిటీస్ ఆఫ్ లైఫ్ పైన పన్ను వేయడం అనేది సమంజసం కాదు అని చెప్పి ఆయన మా విజ్ఞాపన పత్రాన్ని దాంతో జోడిస్తూ ఒక లేఖ రాశారు. కేంద్ర మంత్రి గారు స్వయాన ఆర్థిక మంత్రి గారికి ఒక లేఖ రాశారు. అలాగే ప్రహ్లాద్ జోషి అని కర్ణాటక చెందినటువంటి ఇంకో కేంద్ర మంత్రి గారు కూడా ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి కూడా ఒక లేఖ రాశారు. ఈ కేంద్ర మంత్రులే స్వయంగా ఈ డిమాండ్ని, మేము లేవనెత్తిన డిమాండ్ని ముందుకు తీసుకెళ్లడంతో ఈరోజు దేశవ్యాప్తంగా పార్లమెంట్లో కూడా ఈ అంశం చర్చకు వచ్చింది. చాలా పెద్ద స్థాయిలో చర్చించబడింది. పార్లమెంట్లో మాట్లాడినటువంటి వాళ్ళు కూడా చాలామంది మాట్లాడారు ఈ అంశం పట్ల. కేరళకు చెందిన వాళ్ళు మాట్లాడారు, తమిళనాడు చెందినటువంటి మాట్లాడారు, అనేక వెస్ట్ బెంగాల్, మహిమా మైత్ర, ఇట్లా అందరూ చాలామంది మాట్లాడారు. అందరూ చెప్పేది ఏంటంటే ఈరోజు జీవిత బీమా, ఆరోగ్య బీమా, లేకపోతే వెహికల్ సంబంధించిన థర్డ్ పార్టీ బీమా అనేది బీమా రంగం అనేక అనిశ్చితులకు గురయ్యేటువంటి అంశం. ఒక వ్యక్తి తనకు తానుగా రక్షణ కల్పించుకోలేని నేపథ్యంలో బీమా రంగం తీసుకున్నప్పుడు అంటే అది చిన్న మొత్తాలు పొదుపది. ఆ చిన్న మొత్తాల పొదుపు పైన ఇంత పన్ను ఇస్తే కనుక వాళ్ళు దాని వైపు ఆకర్షించబడేటువంటి అవకాశం తగ్గిపోతుంది. అంటే ఆటోమేటిక్గా మేము కట్టే దాంట్లో సగం ట్యాక్స్కే పోతుంది అనే ఫీలింగ్ వచ్చినప్పుడు వెనక్కి వచ్చేస్తుంది కదా, కామన్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే దేశవ్యాప్తంగా మనకి సార్వత్రికంగా ఆరోగ్య పథకాలు ఏం లేవు. కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్య కల్పనకే పెద్ద ఎత్తున ఖర్చు పెట్టలేని వాతావరణం మనం చూస్తాం మన దేశంలో. మొన్న బడ్జెట్ తర్వాత కూడా మనం చూసింది ఏంటి, మొత్తం మన స్థూల జాతీయోత్పత్తిలో, జీడిపిలో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్యం కోసం కల్పించేది 0.28%. మరి ప్రపంచవ్యాప్తంగా కనీసం 3% చేయాలనే డిమాండ్ ఉంది. విద్యారంగంలో 6% జీడిపి ఖర్చు పెట్టాలని డిమాండ్ ఉంది. మరి అంత భారీగా ప్రభుత్వం ఖర్చు పెట్టలేని స్థితిలో ఉన్నప్పుడు, రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్య కల్పన చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, ప్రజలు తమకు తాము కల్పించుకునేటువంటి బీమా పట్ల కూడా మీరు ప్రజలు సేవ్ చేసుకుంటే, చిన్న మొత్తాల్లో పొదుపు చేసుకుంటే దాని మీద కూడా పన్ను వేయడం వాళ్ళ మీద భారం అవుతుంది ఇదంతా. కాబట్టి దీన్ని తగ్గించాలని చెప్పి మేము ఏదైతే విజ్ఞప్తి చేశామో ఆ విజ్ఞప్తికి ఆర్థిక మంత్రి గారు కూడా మాట్లాడి రేపు వచ్చే జిఎస్టీ కౌన్సిల్లో దీని మీద మేము ప్రతిపాదన పెడతామని చెప్పారు. ఇంకా తగ్గిస్తామని ఆవిడేమీ అష్యూరెన్స్ ఇవ్వలేదు, హామీ ఇవ్వలేదు, కానీ కనీసం చర్చిస్తామని చెప్పారు. మా సంకల్పం ఏంటంటే దేశవ్యాప్తంగా ఒక 7 ఏళ్ల పాటు ఉద్యమం చేసి ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 7 ఏళ్ళుగా పాలసీ హోల్డర్ని కదిలించి వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులకు విజ్ఞాపన పత్రాలు ఇచ్చి, కేంద్ర మంత్రులకు విజ్ఞాపన పత్రాలు ఇచ్చి, పార్లమెంటు సభ్యుల్ని కదిలించి మేము చేసేటువంటి ఉద్యమం అంతా కూడా రేపు జిఎస్టీ కౌన్సిల్లో ప్రతిబింబించి అక్కడ ఉన్న వాళ్ళు దీన్ని తగ్గించే ప్రయత్నం కనుక చేసినట్లయితే అది ప్రజానీకం మీద భారం పడకుండా ఉంటుందనేది మా తాలూకు అభిప్రాయం.